శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై గిరిజన విద్యార్థుల భారీ ధర్నా. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు స్కూల్ కు టీచర్స్ రావడం లేదంటూ బైఠాయింపు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన విద్యార్థులు భారీ ధర్నా చేశారు. శ్రీశైలం హైదరాబాద్ రోడ్డుపై చెంచు గిరిజన విద్యార్థుల రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు స్కూల్ కు రావడం లేదంటూ, స్టడీ క్లాసులు జరగడం లేదంటూ, 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్న గిరిజన పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యను అభ్యసించడం కష్టతరమైందని గిరిజన విద్యార్థులు రోడ్డెక్కారు. తమ చదువులు ఆగమ్య గోచరంగా మారాయని ఆందోళనకు దిగారు. గిరిజన సమీకృత కార్యాలయం ముందు రోడ్డుపై 10వ తరగతి విద్యార్థులు బైఠాయించారు. వారి సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అయితే గత నెల రోజులుగా గిరిజన సంక్షేమ పాఠశాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మెబాటలో ఉన్నారు. ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాలని, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను పర్మనెంట్ చేయాలని, ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మీరు